హాయ్ ఆల్, మనకి ఇంకో కొత్త ఆపర్చునిటీ రావడం జరిగింది. ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మనకి డ్రీమ్ పోర్ట్ అనే కంపెనీ నుంచి రావడం జరిగిందనమాట. సో ఇది ఒక జాబ్‌లా కాదు, మోర్ ఓవర్ లైక్ ఫ్రీలాన్సింగ్ టైప్ వర్క్ లాంటిదనమాట. సో యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరకు చూడండి. సో అదేవిధంగా ఇది కంప్లీట్లీ 100% రిమోట్ ఆపర్చునిటీ అనమాట. సో ఇది మన ఇండియన్ కంపెనీ కాదు, యూఎస్ కంపెనీ అనమాట, ఫారెన్ కంపెనీ. సో మన ఒక ఎర్నింగ్ కూడా డాలర్స్లో ఉంటుందన్నమాట. సో మనం చాలా బాగా ఎర్న్ చేసుకోవచ్చు. ఇందులో మనం మ్యాక్సిమం వచ్చేసరికి మనకి 2,50,000 వరకు మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట పర్ మంత్. సో అంత పొటెన్షియల్ ఉన్న కంపెనీ అనమాట ఇది. సో డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేసుకుందాం. అలాగే మినిమం వచ్చేసరికి మనం $100 నుంచి $300 వరకు ఎర్న్ చేయొచ్చు అనమాట. మినిమం వచ్చేసరికి అంటే మినిమం 8,000 నుంచి 15,000 వరకు ఎర్న్ చేయొచ్చు. సో అదేవిధంగా మ్యాక్సిమం వచ్చేసరికి 2,50,000 వరకు మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. 2,50,000 వరకు మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అసలు వర్క్ ఏంటి, ఎలాగ అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో మీకు కూడా ఈ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడికి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా ఇదే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అనమాట. dreamport.me అని చెప్పి ఉంటుంది. సో ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇందులో బేసిక్గా మీరు అప్లై చేసిన తర్వాత మీ యొక్క రోల్ ఏంటి అంటే ఇండిపెండెంట్ ట్రావెల్ మేనేజర్ అనమాట. ఓకేనా. సో మీ యొక్క రోల్ అనేది ఇండిపెండెంట్ ట్రావెల్ మేనేజర్ అనమాట. సో అంటే మీరు ఇందులో వర్క్ ఏం చేయాలంటే ఫస్ట్ మీకు ఇందులో ట్రైనింగ్ ఇస్తారనమాట. సో టోటల్గా ట్రైనింగ్ అనేది మనకి 3 స్టెప్స్లో ట్రైనింగ్ ఉంటుంది అనమాట. ఓకేనా. టోటల్ 3 స్టెప్స్లో ట్రైనింగ్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ట్రైనింగ్ ఏంటంటే సర్టిఫికేషన్ కోర్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో సర్టిఫికేషన్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రీ లైవ్ ట్రైనింగ్ ఉంటుంది. ప్రీ లైవ్ అయిపోయిన తర్వాత లైవ్ నెస్ట్ అని చెప్పి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా 3 స్టేజెస్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ ట్రైనింగ్ అనేది మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఆన్లైన్లోనే వీడియోస్ ఉంటాయి. వీడియోస్ చూసి దట్టు మనకి ఎవ్రీ వీడియో తర్వాత అసైన్మెంట్స్ ఉంటాయి. అసైన్మెంట్స్ కంప్లీట్ చేసి మనం కోర్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేయొచ్చు. అండ్ తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మన మెయిన్ వర్క్ ఏముంటుందంటే మనం ట్రావెలర్స్ ఉంటారు కదా, యూఎస్, కెనడా అలా అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు ట్రావెలర్స్ ఉంటారు కదా. సో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం వాళ్ళకి బెస్ట్ ఫ్లైట్ సజెస్ట్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇందులో మనకు కొన్ని ఇంటర్నల్ టూల్స్ ఉంటాయి. సో ఇంటర్నల్ టూల్స్ యూస్ చేసి వాళ్ళు మనకి రిక్వైర్మెంట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పలానా ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాను, బడ్జెట్ ఎంత, ఇన్ని మంది వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి మనకి రిక్వైర్మెంట్ ఇస్తారు. సో ఆ రిక్వైర్మెంట్ బట్టి మనం ఇందులో బెస్ట్ డీల్స్ వరకు సజెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫ్లైట్ అనే కాదు, ఫ్లైట్ డీటెయిల్స్ ఒకటి, అండ్ నెక్స్ట్ ఫ్లైట్ డీటెయిల్స్తో పాటు మనం వాళ్ళకి స్టే కోసం రెంటల్ ఏమైనా హోటల్స్ కానీ క్యాబ్స్ కానీ సో అలాగే ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో బేసిక్గా ఇది మీ వర్క్ అనమాట. సో మీరు సొంతంగా కూడా క్లయింట్స్ తేవక్కర్లేదు. సో ఆటోమేటిక్గా క్లయింట్సే మనకు వస్తారు, రీచ్ అవుట్ అవుతారు. సో రీచ్ అవుట్ అయిన క్లయింట్ని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నమాట. ఓకేనా. సో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ తెలుసుకొని వాళ్ళకి బెస్ట్ సజెస్ట్ చేయాలన్నమాట. బెస్ట్ ఫ్లైట్ కానీ, బెస్ట్ హోటల్ కానీ, బెస్ట్ క్యాబ్ కానీ. సో ఇందులో మన ఇంటర్నల్ టూల్స్ యూస్ చేసి వాళ్ళకి బెస్ట్ సజెస్ట్ చేయాలన్నమాట. సో వాళ్ళు పర్చేస్ చేసుకుంటే ఇందులో మనకి అమౌంట్ వస్తుంది అన్నమాట. ఓకేనా. సో వాళ్ళు మన డీల్ ఓకే చేసుకుంటే వస్తుంది. కాకపోతే డీల్ ఈజీగా ఓకే అయిపోతుంది అనమాట. సో ఇందులో మీరు కష్టపడాల్సిన అవసరం ఎక్కువ ఉండదు అనమాట. ఓకేనా. సో ఇందులో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మనం సో ఈ డ్రీమ్ పోర్ట్ అనేది మనకి 20 years నుంచి మార్కెట్లో ఉన్న కంపెనీ అనమాట. ఓకేనా. సో ఇది పెద్ద కంపెనీ. సో ముందుగా మనకి ఇక్కడ రోల్ రిక్వైర్మెంట్ చూసుకుంటే ఖచ్చితంగా మనకి స్పీకింగ్ ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా రావాలన్నమాట. అంటే ఇంగ్లీష్లో మాట్లాడడం ఖచ్చితంగా రావాలి. ఇంగ్లీష్లో మాట్లాడడం రావాలి. అవతల వాళ్ళు మనకి చెప్పేది కూడా ఇంగ్లీష్లో మనకు అర్థం అవ్వాలన్నమాట. ఎందుకంటే మనం ఒక డీల్ చేస్తుంది ఫారెన్ క్లయింట్స్ కాబట్టి, మెయిన్గా యూఎస్, కెనడా క్లయింట్స్ మనం డీల్ చేస్తాం అనమాట. సో కాబట్టి ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా మ్యాండటరీ అనమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా ఫ్లెక్సిబుల్ అవర్స్ అనమాట. దట్టు మీకు మోస్ట్లీ నైట్ టైం ఉంటుంది అనమాట. ఓకే. ఎందుకంటే యూఎస్ వర్కింగ్ అవర్స్ కాబట్టి ఇక్కడ మన ఇండియన్ వర్కింగ్ అవర్స్కి ఆపోజిట్లో ఉంటుంది కాబట్టి మోస్ట్లీ వర్కింగ్ అంటే నైట్ టైం ఉంటుంది. దట్టు మన ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అనమాట. ఓకేనా. సో ఇట్స్ ఫ్లెక్సిబుల్ విత్ అవర్స్ ఆఫ్ అవైలబిలిటీ, ఈజ్ రిజల్ట్ అండ్ గ్రోత్ ఓరియంటెడ్, ఎంపథెటిక్ అండ్ అంబిషియస్, ఈ స్ట్రెస్ రెసిస్టెంట్. సో ముందుగా చూసుకుంటే పర్క్స్ చూసుకుంటే ఫుల్లీ రిమోట్ చెప్పాను కదా. ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మనకి ఫుల్లీ రిమోట్ ఆపర్చునిటీ అనమాట. మనం ఎక్కడికి ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, కంప్లీట్గా ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇందులో మీరు ఇక్కడ చూసుకుంటే మనకి అటెండ్ 2 weeks ఆఫ్ ఫ్రీ ఇనిషియల్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ అండ్ ఓరియంటేషన్. ఓకేనా. సో మనకి ఫస్ట్ 2 weeks ట్రైనింగ్ ఇస్తారనమాట. ఆ ట్రైనింగ్ ఏంటి అంటే సర్టిఫికేషన్ ట్రైనింగ్ అనమాట. సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, ట్రైనింగ్ అంటే మీరు నార్మల్గా వీడియోస్ చూసి వదిలేయడమే కాదు, వీడియోస్ చూసిన తర్వాత మీకు అసైన్మెంట్స్ ఉంటాయి అనమాట. ఖచ్చితంగా మీరు ఆ అసైన్మెంట్స్లో పాస్ అవ్వాలి. సో అసైన్మెంట్స్లో పాస్ అయితేనే మీరు ముందుకు వెళ్తారు, లేకపోతే మీ అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో మీరు నార్మల్గా ఆడుతూ పాడుతూ చూస్తానంటే వీడియోస్ అవ్వదన్నమాట. మీరు నీట్గా జాగ్రత్తగా చూసి అర్థం చేసుకొని వీలైతే నోట్స్ తీసుకొని ఆ అసైన్మెంట్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఎవరికైతే ఇంగ్లీష్ వచ్చో, ఎవరైతే ఇంట్లో ప్రెజెంట్ ఖాళీగా ఉంటున్నారో వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే చాలా గ్రోత్ ఉన్న ఆపర్చునిటీ అనమాట. మీకు మినిమం స్టార్టింగ్లో మీకు తెలియదు కాబట్టి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత
కొన్ని క్లయింట్స్ మీరు క్లోజ్ చేసినా మీకు మినిమం వచ్చేసరికి ఎర్నింగ్స్ $100 నుంచి $300 ఎర్న్ చేస్తారన్నమాట. అంటే మీకు దాదాపు ఇక్కడ మీరు చూసుకుంటే అంటే మీకు $100 అంటే మీకు దాదాపు 8,800 అనమాట. సో అదేవిధంగా 300 అంటే మీకు ఇక్కడ చూసుకుంటే 26,000 అనమాట. సో మీకు మినిమం ఎర్నింగ్ అనమాట ఇది. $100 నుంచి $300 వరకు మినిమం ఎర్న్ చేస్తారు. అలాగే మ్యాక్సిమం వచ్చేసరికి మీరు చూసుకుంటే $2,800 అనమాట. ఓకేనా. సో మీకు దాదాపు 2,50,000 వరకు మీరు మ్యాక్సిమం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. అలాగే మనకి ఇందులో ఎగ్జామినేషన్ ఫీజు ఉండదు, ఏముండదు. అంటే అదేవిధంగా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మీకు ఏమున్నా వీళ్ళకి రిక్వైర్మెంట్ ఉండదన్నమాట. సో ఓన్లీ స్కిల్ ఏంటి అంటే ఇంగ్లీష్ అనమాట. సో మెయిన్ ఇంపార్టెంట్ స్కిల్ ఏమైనా ఉందా అంటే జస్ట్ ఇంగ్లీష్ వస్తే మీకు సరిపోతుంది అనమాట. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th ఉన్నా పర్వాలేదు, ఇంటర్ ఉన్నా, డిగ్రీ ఉన్నా, ఇంకా పీజీలు ఉన్నా ఏమున్నా పర్వాలేదు అనమాట. ఓకేనా. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా కూడా పర్వాలేదు అనమాట. ఇంతకుముందు మీరు కస్టమర్ సర్వీస్లో లేకపోతే ఎలాంటి సర్వీస్లో మీరు చేసి ఉన్నా లేకపోయినా ఫ్రెషర్ అని ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ రోజు. ఓకేనా. సో ఎలా అప్లై చేయాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అప్లై నో బటన్ ఉంది కదా. సో మీరు ఇక్కడ అప్లై నో బటన్ క్లిక్ చేసి ఫస్ట్ అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. సో మీరు అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక అకౌంట్ యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు మెయిల్లో వస్తుంది అనమాట. ఓకేనా. సో ఆ అకౌంట్ యూజర్ ఐడి పాస్వర్డ్ యూస్ చేసి వీళ్ళకి ఇందులో ఒక వేరే ప్లాట్ఫామ్ ఉంటుంది అనమాట. సో ఆ ప్లాట్ఫామ్ ఏంటంటే మైండ్ టికెల్ అని చెప్పి వీళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది అనమాట. సో మీరు ఆ మైండ్ టికెల్లో ట్రైనింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు అంత క్లారిటీగా మీకు కోర్స్ వైజ్గా మీరు ఎన్ని వీడియోస్ చూసారో, ఎన్ని అసైన్మెంట్స్ కంప్లీట్ చేశారో, పాస్ అయ్యారో లేదా అని చెప్పి డీటెయిల్గా ఆ మైండ్ టికెల్లో ఉంటుంది. సో మీరు దాని ప్రకారంగా కోర్స్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతే అయిపోతుంది అనమాట. ట్రైనింగ్ అయిపోతుంది. దాని తర్వాత మీకు వర్క్ చేయడానికి ఆపర్చునిటీ వస్తుంది అనమాట. సో ఇది ఆపర్చునిటీ డీటెయిల్స్. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.